తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరానికి గాను కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క తులారాశి వారందరూ కూడా క్రోధినామ సంవత్సరంలో భర్త భార్యను తిట్టాడండి, భార్య భర్తను తిట్టాడండి అని ఇలాగే పంతాలు పెట్టేసుకున్నారు. మీరంతా కూడా అనవసరమైనటువంటి కోపతాపాలు పెట్టుకొని మీ జీవితాలను దుర్భరం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఏం చేస్తారో తెలుసా? మీరందరూ కూడా అక్రమ సంబంధాలు 0.0001% మంది పెట్టేసుకుంటారు ఈ తులారాశి వాళ్ళు. దిస్ ఈజ్ డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి కారణాలు ఉండవు. ఈ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు కోర్టుల వరకు వెళ్ళిపోయారు. ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా, పోలీస్ ఆఫీసర్స్ చెప్పినా, పెద్ద మనుషులు చెప్పినా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చెప్పినా, లర్న్డ్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ చెప్పినా వినడం లేదు. మీరు అష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల మీ అందరూ కూడా అప్పులు వద్దంటే వచ్చేసినాయి, తీసేసుకున్నారు. షేర్స్ మార్కెటింగ్ ఇలాంటి రకరకాల బిజినెస్ల్లో మీరు పెట్టుబడులు పెట్టేసుకున్నారు. ఏం పర్వాలేదు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు భర్తీ అయిపోతాయి. భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల అదృష్టం మిమ్మల్ని వెన్నంటి వస్తుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు. తులారాశి వారికి మే 30 తర్వాత రాహుగ్రహ బలం తగ్గిపోతుంది. అందువలన పిల్లలు మిమ్మల్ని మానసికంగా హింసిస్తారు. తర్వాత ఏదైనా బండి కొనుక్కున్నారనుకోండి, పాపం రైడ్కి వెళ్తా డాడీ అని అడుగుతాడు. నా కొడుకే కదా అడిగాడని మీరు ఉబ్బిపోతారు. సిగ్గు శరం లేకుండా, అరే పోలీసు వాళ్ళు ఉన్నారా మా మొగుళ్ళు, లైసెన్సులు గీసెన్సులు చూస్తారు, మైనర్ వీడికి ఇవ్వకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇచ్చేస్తారు. దాంతో ఆడు వెళ్ళి ఒకడే కొడుకుగాడు పోరుగాడు ఏం చేస్తాడు? వాడు 2-3 ఎక్కించుకెళ్తాడు. మీరు ఏమైనా చూస్తారా? బొంగు చూస్తారు మీరు. వాడు 2 మా అబ్బాయి అండి, అబ్బా సూపర్ అండి, చాలా చాలా డిసిప్లిన్ అండి, వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్తారు, టీచర్లు చెప్తారు వాడి చరిత్ర గురించి. ఈ విధంగా పొగడడం వల్ల పిల్లల్ని నాశనం చేయకండి. మీ భవిష్యత్తు ఎలాగో పోయింది. మీ అమ్మ మీ నాన్న మాటలు, టీచర్ల మాటలు వినకుండానే మీరు ఇలా తయారయ్యారు. అలా తయారైతేనే పిల్లల్ని అలా తయారు చేస్తారు మీరు. కాబట్టి అటువంటి పిల్లల్ని మీరు ఏం చేయాలంటే చక్కగా వాళ్ళు మీ యొక్క మానసిక అశాంతిని పొగడతారు. మీరు బళ్ళు ఇస్తారా, వేసుకెళ్తాడు, పోలీసు వాళ్ళు దొరుకుతారు. పొల్యూషన్ సర్టిఫికేట్ ఏదో ఒక సర్టిఫికేట్ అడుగుతాడు వాడు, మీరు ఉండదు. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మీద కేసులు కాకుండా తల్లిదండ్రుల మీద ఇస్తారు. సిగ్గు శరంతో మీరు వెళ్ళాలి. కేసులు కూడా ఫైల్ చేసి పడేస్తారు. ఇది ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి తల్లిదండ్రులకు జరుగుద్ది, ఇందులో డౌటే లేదు. అలాగే ఈ తులారాశి వారందరికీ కూడా మా దాయాదులండి, మీ నాన్న ఉంచుకోమన్నాడు ఆమె ఇంకొకళ్ళని, మీ నాన్నని ఒక పిల్లని సరిపోదా మీ నాన్నకి? దాయాదులు పుట్టేశారు మీకు, దాయాదులు. కోర్టులో మరి కొట్టుకోరా? పోయిందే పొలం 12 ఎకరాలు ఉంది. ఏమన్నా మా సవత్తలు వచ్చేసేసిందని, మా సవత్త పిల్లలు వచ్చేసారండి అంటే మీ నాన్న చేసిన పని అంతే. మరి అయిపోయే భూమి కొట్లాట్లు, కోర్టు సమస్యలు. ఈ విధంగా ఈ సంవత్సరం ఉండదు. 20 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఆనరబుల్ జడ్జెస్కి ఏం అవసరమే నిదానంగా చేస్తారు. ఇంకో 40 సంవత్సరాలైనా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క పోలీస్ ఆఫీసర్లు పొలం వేసుకుంటే అవతలాడికి పంట కోసేసుకుంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఒక సంవత్సరం మీరు తీసుకోండి, ఈ సంవత్సరం వీళ్ళు తీసుకోండి. 12 ఎకరాలు బాబుగారులు సంపాదిస్తారా? 12 కోట్లది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అన్నిటిలో కూడా మీ తల్లిదండ్రులే మిమ్మల్ని ఇరికిచ్చేశారు. కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరము మీకు మే 30, 2025 సంవత్సరం దాకా కూడా ఏమీ బాగుండదు. కేసులు బెంచ్ మీదకి రావు అసలు, మీరు ఎన్ని గింజుకున్నా సరే. అండ్ ఒక పక్క మీరు పొలాలు అమ్మేసి 1 ఎకరం అమ్మేసి పేదవాళ్ళు కాబట్టి పాపం అప్పులు చేసి అక్కలకు ఎక్కలేస్తే మీ సవత్తల్లి పిల్లలు వాళ్ళ కోసమే ఈ పొలం అంతా కూడా బొక్కలో పడింది. దుబాయ్ పంపాలా మా పిల్లల్ని? వాడు బొంగుల మంగారుగాడు. వాడు వ్యాపారం బాగా ఉంటున్న సమయంలో కీపుల్ని పెట్టుకొని ఇద్దరేసి అవసరమా? మీ యొక్క స్థలాలన్నింటినీ కూడా కోర్టుల్లో కిరికిచ్చేసి ఇప్పుడు అసలైన పిల్లాడికి పెళ్ళి అవ్వకుండా అసలైన కొడుక్కి నానా బాధలు పడుతున్నారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి పరిస్థితి ఉంటుంది పాపం. కాబట్టి తులారాశి వారికి రోగాలు ఏవొస్తే మానసిక అశాంతి, పాపం బాధలు పడుతూ ఉంటారు.
రోగాలు, మోకాళ్ళ నొప్పులు ఏకంగా. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి కాస్త మే 30 తారీఖు వరకు 2025 సంవత్సరం వరకు రైతుల పరిస్థితి బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొంటారు. వాళ్ళందరూ కూడా అప్పులు చేసిన అప్పులు రైతులు తీరుస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వ్యవసాయం డబ్బులు పొలాల మీద పెట్టుబడినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మీరు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాహు ప్రభావం, కేతుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా చాదస్తం బాగా పెరిగిపోతుంది. మీకు ఏది చెప్పినా అయినరు, ఎవరు చెప్పినా అయినరు, తల్లిదండ్రులు చెప్పినా అయినరు. కడిగిన గిన్నె 4 సార్లు కడుగుతారు, కడిగిన గుమ్మాలు 4 సార్లు కడుగుతారు. అలాగే పౌల్ట్రీస్, ఈ ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. ఇట్లన్నిటికీ పరిహారం ఏమిటంటే అండి, మనకి ఈ తులారాశి వారందరికీ కూడా రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఈ నెలలో కలుగుతుంది. శుభమస్తు.